బాలు మీనా అయితే హాస్పిటల్లో చూయించుకోవడం అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరుతూ ఉండగానే మీనా అయితే చింటూని ఇలా వదిలేసి రాలేకపోతున్నానండి, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అనగానే నాకు కూడా బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. పోనీ మీరు వెళ్ళండి నేను ఉంటానని చెప్పేసి మీనా అయితే అనగానే అలా కాదు, బాబుని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో తెలుసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళబోతాడనమాట. ఇక వెనక్కి తిరగనే రోహిణి అయితే కనిపిస్తుంది. మీరు ఇంకా వెళ్ళలేదా అని చెప్పేసి రోహిణి అయితే అడుగుతుందనమాట. ఇక బాలు అయితే నువ్వేంటి పార్లరమ్మా అలా ఉన్నా, చింటి ఎవరో నీకు సంబంధం లేదు కానీ ఎందుకు ఇలా డల్ అయిపోయావు అని చెప్పేసి అనగానే చిన్నపిల్లోడు కదా, ఎవరు లేని బాబు కదా, అందుకే తను చూడగానే బాధేసిందని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. ఇక రోహిణిని చూడగానే బాలుకి అయితే డౌట్ వస్తుంది. హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి తీసుకొని ఉంచాలి, అప్పుడు రోహిణి గుట్టు మొత్తం బయటపడుతుందని చెప్పేసి బాలు అయితే అనుకుంటాడు. ఇక మీనా దగ్గరికి వెళ్ళి చింటూ రోహిణి మధ్య ఏదో సంబంధం ఉంది మీనా, అది తెలుసుకోవాలంటే ఆ పెద్ద ఆవిడ నొప్పించి చింటూని తీసుకుని ఇంటికి వెళ్దాం అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక మీనా కూడా సరేనని చెప్పేసి అంటది. ఇంకెందులో డాక్టర్స్ అయితే చింటూని చెక్ చేసి అంతా బాగుందమ్మా, ఒక 2 days ఉంటే ఆ కట్లు తీసేస్తాం, ఇంటికి వెళ్ళి 2 days తర్వాత బాబుని తీసుకుని రండి, కట్లు తీసేస్తాం అని చెప్పేసి చెప్పగానే సుగుణమ్మ అయితే రోహిణికి అయితే ఫోన్ చేసి చెప్తుందనమాట. ఇంకా రోహిణి అయితే ఇంటికి వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకమ్మా, బాబుని అటు ఇటు తిప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు హాస్పిటల్లోనే ఉండు, నేను డబ్బులు కడతానులే అని చెప్పేసి ఇక చెప్పి ఫోన్ పెట్టేస్తానమాట. ఇక అంతలోనే బాలు అయితే వెళ్ళి బిల్ అయితే పే చేసి ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి మొత్తం రెడీ చేస్తూ ఉంటాడనమాట. ఇంతలో ఇక ఆవిడైతే వచ్చి వద్దులే బాబు మీకెందుకు ఇబ్బంది, మేము ఇక్కడే ఉంటాంలే, 2 రోజుల తర్వాత కట్లు తీసేస్తా అని చెప్పేసి డాక్టర్ చెప్పారు కదా అని చెప్పేసి అనగానే హాస్పిటల్లో ఉంటే చింటుకి ఆరోగ్యం బాగోదు, ఈ వాతావరణం అంత మంచిది కాదు, బాబుని ఇక్కడ ఉంచడం అని చెప్పేసి మా ఇంటికి వెళ్దారండి అని చెప్పేసి ఇక చింటూని ఇక సుగుణమని తీసుకుని ఇక బాలు మీనా అయితే ఇంటికైతే వస్తారనమాట. ఇక ఇంటికి వచ్చే ముందే సుగుణమ్మ అయితే రోహిణితో ఫోన్ చేసి బాలు అయితే ఇంటికి రమ్మని అడుగుతున్నాడమ్మా, ఏం చెప్పమంటావు అని చెప్పేసి అనగానే ఇక కొడుకుతో పాటు 2 రోజులు కూడా ఉండొచ్చు కదా అని చెప్పేసి అనుకుని రోహిణి కూడా సరేనమ్మా వస్తానని చెప్పేసి అని చెప్పేసి అనగానే ఇక ఆ పెద్ద ఆవిడ కూడా బాలుతో చెప్పగానే ఇక బాలు మీనా అయితే వాళ్ళిద్దరిని తీసుకొని ఇంటికైతే వస్తారనమాట. బాలు అయితే చింటూని అయితే ఎత్తుకొని ఉంటాడనమాట. కళ్ళకి కట్లు ఉండడం చూసి ఇక ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయి ఏమైంది అని చెప్పేసి బాబుకి అడుగుతూ ఉంటారనమాట. ఇక మనోజ్ కూడా అయ్యో పాపం బాబుకి ఏమైందని చెప్పేసి అడుగుతాడు. కానీ ప్రభావతి మాత్రం ఏంటి దారిని పోయే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తున్నారు, మీకే ఇక్కడ గతి లేదు, మళ్ళీ వాళ్ళ మీకు తోడు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక రోహిణి వాళ్ళ అమ్మ అయితే మేము వెళ్తాంలమ్మ మీనా అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగానే మనోజ్ అయితే ఉండనివ్వమ్మ 2 రోజులే కదా అని చెప్పేసి అంటాడనమాట. ఇక అందరూ అయితే మనోజ్ ప్రవర్తన చూసి షాక్ అయిపోతూ ఉండగానే అంటే ఇంతకుముందు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను మంచిగా చూసుకున్నారు, పాపం 2 రోజులే కదా ఉండనివ్వమ్మ అని చెప్పేసి ఇక అనగానే ఇక రోహిణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అయితే ప్రభావతి మాత్రం దారిని పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో ఉంచడానికి ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నారా, లాడ్జ్ అనుకుంటున్నారా అని చెప్పేసి ఇక మీనా వాళ్ళని అయితే తిడుతూ ఉండగానే ఇక ఇంతలో సత్యం అయితే ప్రభా నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, ఈ ఇంటికి ఒక పెద్దున్నాడు, అతని మాటను గౌరవించాలని కొంచెమైనా సెన్స్ ఉందా, సరే నువ్వే ఉండు ఇంట్లో, మేము అద్దెంటికి వెళ్ళిపోతాం అని చెప్పేసి సత్యం అనగానే ప్రభావతి అయితే ఇక సుగుణమ్మ చింటూ వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడానికైతే ఒప్పుకుంటుందన్నమాట. ఇక రోహిణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వెంటనే రోహిణి అయితే మీనా నీకు ఒంట్లో బాగోలేదు కదా, బాబుని నేను తీసుకుంటాను, నువ్వు వెళ్ళి భోజనం చేయని చెప్పేసి చెప్పగానే ఇక అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి రోహిణి ఇలా మాట్లాడుతుంది మీనా గురించి ఎంత పాజిటివ్గా అని చెప్పేసి అనుకుంటారనమాట. ఇక బాలుకి అయితే వెంటనే డౌట్ వస్తూ ఉంటుంది ఇక రోహిణి మీద. ఇక రోహిణి అయితే చింటూని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టి ఇక ప్రేమగా పక్కనే కూర్చోబోతూ ఉండగానే ఎంతలో ప్రభావతి అయితే వచ్చి సిగ్గులేని మనుషులు ఎవరింట్లోకి వచ్చి ఉండిపోవడమేనా, వీడు చూడు వాడు బాబుగాడి ఇంట్లో పడుకున్నట్టు ఎంత బాగా దర్జాగా పడుకున్నాడు, ఏ మనుషులు ఏంటో అని చెప్పేసి రోహిణి ముందే చింటూ సుగుణమ్మని అయితే తిడుతూ ఉంటుంది అనమాట. ఇక రోహిణి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వచ్చి చూడు రోహిణి నువ్వేం చేస్తావో ఏంటో నాకు తెలీదు, వీళ్ళు 2 రోజులు ఇంట్లో ఉండడానికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీలేదు, అప్పుడు మీనా పూల కొట్టు తీయించడానికి ఐడియా ఇచ్చావు కదా, అలానే వీళ్ళు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ఏదో ఒక ఐడియా ఇవ్వాల్సిందే నువ్వు, నాకు వాళ్ళ ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పేసి ఇక రోహిణినే అడుగుతుందనమాట. ఇక రోహిణి అయితే చాలా బాధపడిపోతుంది. ఇక నైట్ పూట నిద్రపోయేటప్పుడు కూడా బాలు మీనా వాళ్ళకైతే రూమ్ ఇవ్వాలి, కానీ ఇక రోహిణి వాళ్ళైతే ఇవ్వరు కదా, గొడవ చేస్తారు కదా రూమ్ కోసం అని చెప్పేసి ఇక చింటూని తీసుకొచ్చేసరికి చింటూకి ఇబ్బంది పడకూడదని చెప్పేసి రోహిణి అయితే మనోజ్ని కన్విన్స్ చేసి
బాలు మీనా వాళ్ళే రూమ్లో అయితే పడుకోమని చెప్పేసి చెప్తుందనమాట. మీనాకి ఆరోగ్యం బాగాలేదు కదా అని చెప్పేసి మీనా మీద లేనిపోని ప్రేమ చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇక బాలుకైతే ఇంకా డౌట్ ఎక్కువైపోతుంది. ఇక మీనా బాలు వాళ్ళు అయితే చింటూని తీసుకొని రూమ్లో అయితే పడుకుంటారు. ఇక చింటూ అయితే అర్ధరాత్రి మెలకు వచ్చి అమ్మ అమ్మ అని చెప్పేసి వెతుక్కుంటూ మెట్లు దిగి కిందికైతే వస్తాడనమాట. ఇక కిందకి వచ్చి హాల్లో మనోజు రోహిణి ఇద్దరైతే పడుకొని ఉండగానే అమ్మ అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడే రోహిణి అయితే లేచి కూర్చుంటుంది. మా అమ్మ నువ్వే కదా అని చెప్పేసి చింటూ అనగానే అవును నేనే బాబు అని చెప్పేసి ఇక చింటూని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటుంది అనమాట రోహిణి. అమ్మ అని చెప్పేసి ఇక చింటూ పిలవడం అప్పుడే నిద్ర లేచిన మనోజ్ అయితే చూసి షాక్ అయిపోతాడనమాట. వాడికి నువ్వు అమ్మవా అని చెప్పేసి మనోజ్ అయితే రోహిణిని అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే హాల్లోకి వచ్చిన మీనా, ప్రభావతి, బాలు కూడా షాక్ అయిపోతారు. ఎంత మోసం చేసావు పాలరమ్మ, వాడి తల్లి నువ్వు అని చెప్పేసి బాలు అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇక రోహిణి ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది. ఇక తర్వాత కొంతసేపటికి చింటూ చిన్నపిల్లాడు, ఆరోగ్యం బాగాలేదు, తల్లి కోసం కలవరిస్తున్నాడు, కళ్ళకు బ్యాండేజ్ ఉంది, అందుకే అమ్మ అమ్మ అని చెప్పేసి పిలిస్తే పలికాను, తను కోలుకునేందుకు అమ్మని నేనే అని ప్రేమ పంచుదాం అనుకున్నా, కానీ మీరు నన్ను ఒక దోషిలా చూస్తున్నారని చెప్పేసి రోహిణి అయితే అనగానే రోహిణి నీవెంత గొప్పదానివి, గొప్ప గొప్ప డబ్బున్న వాళ్ళకి ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రోహిణిని అయితే మెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఇక మనోజ్ కూడా రోహిణిని అయితే నిజంగానే నమ్మేస్తాడు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోయేది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.